ఉగాది ముందు రోజు కూడా సెలవులు వచ్చాయి కాబట్టి చేత బడ్జెట్ పాస్ చేయడం బాగుండదు. చేత ముందు రోజునే ఉగాది కంటే ముందే బడ్జెట్ పాస్ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ విధంగా ఉంటుంది. మిగతా ఎజెండా అంతా కూడా బీఏసీ 6వ తారీఖుని గవర్నర్స్ అడ్రస్ అయిన తర్వాత కూర్చొని డిస్కస్ చేస్తాం. ఇది ప్రధానంగా. తర్వాత మీకు చూసినట్లయితే అగ్రికల్చర్ బడ్జెట్ కూడా ఉంటుంది. అదేవిధంగా సబ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ సబ్ ప్లాన్స్ కానీ ఉంటాయి. అపోజిషన్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అపోజిషన్ లీడర్ని ఆల్మోస్ట్ లీడర్ ఆఫ్ ద హౌస్తో సమానంగా చూస్తాం. అసెంబ్లీకి సంబంధించిన వరకు ఆయన ఛాంబర్ కూడా తయారవుతుంది. ఇప్పుడే నేను వెళ్ళి చూసి వచ్చా. అది కూడా రేపు ఎల్లుండికి తయారైపోతుంది. ఆయనకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అట్లాగే వచ్చి సవ్యంగా డిస్కస్ చేయడమే ప్రాబ్లం. ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్కి ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం ఇమీడియట్గా అన్నీ కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఒకళ్ళు చేసినప్పుడు కూడా విభేదాలు వస్తాయి. ఏం చేయాలి, నాకు ఇది ఇచ్చారు, నాకు అదే ఇవ్వలేదు అనేటువంటిది వస్తుంది. కాబట్టి జనరల్గా గవర్నమెంట్ పాలసీ కానీ శాసనసభ పాలసీ కానీ వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ 50,000 ఇస్తున్నాం. మంత్రికి అయితే ₹1,00,000 ఇస్తున్నాం అకామిడేషన్ తీసుకోకపోతే. గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతే ఈసారి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ కూడా మామూలుగా ఇచ్చేటువంటి 50,000తో పాటు ఇంకో 50,000 ఎక్స్ట్రాగా స్పెషల్ అలవెన్స్గా ఇస్తున్నాం. వాళ్ళ అకామిడేషన్ చూసుకోవాలి. చేత ఇవన్నీ కూడా నేను వైసీపీ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలతో కూడా డిస్కస్ చేశాం. వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు.